రండి రండి రండి. अच्छा है, अच्छा है, अच्छा है, अच्छा है, अच्छा है. मेरा लेनी कोर पापकार पुष्पुरायने. अच्छा फलिंచి రక్షించుటకు పావనాత్ముడాయనే. अच्छा है, अच्छा है, अच्छा है. अच्छा है, अच्छा है. चिकन जैसे मुगिरनालन బయలుదేరి. अच्छा है, जैसे मुगिरनालन బయలుదేరి. నిలిచిన వాక్యమందు హాయి కలిగి ఉందుము. अच्छा है, పాపులకు అంతే దూరము. अच्छा है, अच्छा है. अच्छा है, अच्छा है. अच्छा है, अच्छा है. दगदगा मेरे नस्ल जन्नत रुकुड़ायने. अच्छा है, अच्छा है. సర్వలోక జనులంతా సంతోషించిరి. अच्छा है. కొనియాడ తరాబేలిలో కోమల హృదయ కొనియాడ తరాబేలిలో. ప్రియ దేవుని సంగమా జరుపులారా, 2025వ క్రిస్మస్ క్యాలెండర్స్ లో ఈరోజు 21వ రోజులోకి ప్రవేశింపజేసిన దేవాది దేవునికి ఆచరించుకొని వచ్చిన మీ అందరికి కూడా నిండు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈరోజు మనకి ఇచ్చిన లేఖన భాగముగా మత్తయి సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు. మత్తయి సువార్త 2వ అధ్యాయము మన చదవండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము చూద్దామా? మత్తయి సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు. వస్తారే ఉన్నా సమయానికి ఏర్పాటు చేయబడిన మత్తయి సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 11 వచనములు ఈ విధముగా రాయబడి ఉన్నది. రాజైన హేరోదు జన్మలయందు యూదాదేశు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు
జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయన్ను పూజింపు వచ్చిందని చెప్పింది. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతను అతనితో కూడా యెరూషలేము వారందరినూ కలవరపడింది. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడా పుట్టినని వారిని అడిగింది. అందుకు వారు యూదయ బెత్లెహేములోని ఏలనగా, యూదా దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానుల్లో ఎంత మాత్రమూ అల్పమైన దానం కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించి అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదండి. అంతటా హేరోదు ఆ ఆజ్ఞలను రహస్యముగా, ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారంగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయన పూజించినట్లు నాకు వర్తమానము తెలియని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపింది. వారు రాజు మాట విని బయలుదేరి పోవచ్చుగా, ఇదిగో తూర్పు దేశంలో వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉన్న చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నచ్చింది. వారు ఆ నక్షత్రం చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియలు ఆ శిశువును చూసి సాగిలపడి ఆయన పూజించి తమ చెట్టును విప్పి బంగారము, సంబరాన్ని, గోడను కానుకలుగా ఆయనకు సమర్పించుడు. ఇంకా ప్రియ దేవుని సంగమా బిడ్డలారా, చదువుకున్న ఈ లేఖన భాగములలో ఈరోజు జ్ఞానుల గురించి గుర్తు చేసుకునే గొప్ప సందర్భము. మరి దేవునికి సమర్పించిన కానుకలు అనే అంశం ద్వారా ఈరోజు ఈ వాక్యాన్ని దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడు. దేవునికి సమర్పించుకున్న కానుకలు. మరి జ్ఞానులు ఆ తూర్పున ఉదయించిన నక్షత్రమును చూసి, మరి ఇది ఒక చాలా వింతైన నక్షత్రము, మరి ఈ యొక్క నక్షత్రము ఒక రాజుగా పుట్టినవాడు, అతను ప్రత్యేకించబడిన వాడుగా, అతను రక్షించే రాజుగా జన్మించిన వాడని నా యొక్క జ్ఞానులందరికీ కూడా వారు ఖగోళ శాస్త్రజ్ఞులు కనుక వారు దాన్ని పరీక్షించి చూస్తే ఆ గొప్ప రక్షకుడు ఎవరో పుట్టారు అని వారికి తాసించి వారు ఎంతో దూర ప్రాంతాల నుంచి, ఎన్నో వేల మైళ్ళ దూరం నుంచి మరి ఆ రక్షకుడిగా జన్మించిన అతన్ని చూడాలి అని తప్పించిపోయిన సందర్భంలో ఈరోజు ఈ వాక్యం ద్వారా మనం గుర్తు చేస్తున్నాం. మరి అతను చూడాలి, అతను గొప్పవాడని తెలుసుకున్న వారు ఏం చేస్తారు? మామూలుగా అయితే వేరే విధంగా వారు వస్తుంటారు. కానీ వారు ఏం చేశారు? వస్తూ కూడా కానుకలు సమర్పించాలని వారు ఎందుకు వచ్చారు? చూడండి, దేవుని ప్రణాళిక ఎంత గొప్పగా ఉందో. జ్ఞానులు సైతం కూడా దేవుని ఆరాధించడానికి ఎన్నో వేల మైళ్ళ నుంచి ప్రయాణం చేసిన సందర్భాన్ని ఈరోజు మనం గుర్తు చేస్తున్నారు. అందుకని అక్కడ చదువుకున్న ఈ మత్తయి సువార్త 2వ అధ్యాయంలో 2వ వచనం చదవండి. యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పున దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. చూసారా? మరి పూజింపవచ్చితిని. దేవుణ్ణి పూజిస్తారు, దేవుని కదా పూజించేది. ఆ జ్ఞానానికి దేవుడు అనుకరింప చేసిన గొప్ప జ్ఞానము దేవుని జ్ఞానం అయింది కనుకనే ఈ రీతిగా వారు కనుగొన్న గొప్ప విధానాన్ని మనం గుర్తు చేస్తున్నారు. అందుకనే అక్కడ జ్ఞానులను నెగైగా పిలిచే సందర్భం. నెగై అనే పదము మరి జ్ఞానుల యొక్క జ్ఞానాన్ని దేవుని జ్ఞానముగా పొందుకున్న సందర్భం. దాన్ని ఇంగ్లీష్ లో ఏమన్నారు? వైజ్ మ్యాన్. ఇంగ్లీష్ లో వైజ్ మ్యాన్ అని పిలిచే జ్ఞానవంతమైన విధానం. మరి వారు లోకరీతిగా ఆలోచన చేస్తే ఆ జ్ఞానము ఎలాగుంది? వారు ఎక్కడ బాగానే వచ్చారు, తూర్పు నక్షత్రాన్ని చూసుకుంటూ ఆ నక్షత్రం నడుచుకుంటూ వచ్చే నక్షత్రం అది. చూడండి, దేవుడు ఎంత గొప్ప ప్రణాళిక ద్వారా నక్షత్రాన్ని కూడా మరి యేసుక్రీస్తు వారు పుట్టాడని చాటి చెప్పడానికి ఆ నక్షత్రం కూడా నడుచుకుంటూ వచ్చే సందర్భాన్ని మనం గమనించుకోవాలి. ఎందుకంటే జ్ఞానులకి మార్గాన్ని చూపిస్తుంది నక్షత్రం. ఆ వెలుగులో వారు నడుచుకుంటూ వస్తున్నారు. మన సందర్భంలో
ఏం చేశారు వారు? యెరూషలేము ప్రాంతం దగ్గరికి వచ్చేసరికి వారికి ఆలోచన లోకరీతి ఆలోచన చేశారు. మరి రాజుగా పుట్టేవాడు ఎక్కడ పుడతారు? హేరోదు రాజు వంశంలో పుడతారు అనుకొని హేరోదు రాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ భయంకరమైన రక్తపాతాన్ని, చిరబిడల్ని సంహరించిన సందర్భాన్ని రోజు మనం గుర్తు చేస్తున్నాం. అది కూడా ఇర్మియా ప్రవక్త 31వ అధ్యాయంలో ఆ ప్రవచించిన లేఖన భాగము నెరవేర్చబడే సందర్భాన్ని కూడా మనం గుర్తు చేస్తున్నారు. అంటే రాజులుగా పరిపాలించే రాజులు క్రూరమైన వారిగా జీవిస్తున్నారు అనేది చూపించే సందర్భం అక్కడ. అదే ఇర్మియా ప్రవక్త 31వ అధ్యాయంలో రామాలో అంగలార్పు అనే మాటగా చెప్పే సందర్భం. చూడండి, ఆ ప్రవచనం కూడా నెరవేర్చబడే సందర్భంలో ఆ హేరోదు రాజు ఏం చేశాడు? ఈ జ్ఞానులు చూసినండి, నేను కూడా వచ్చి పూజిస్తానని కపటంగా మాట్లాడాడు వారితో. కానీ ఇక్కడ ఏం జరిగింది? జ్ఞానులు వెళ్తుండగా ఆ నక్షత్రం వారిని ఏం చేసింది? రూట్ మార్చింది. మీరు మళ్ళా తిరిగి వెళ్ళవద్దు, నేను చూపిస్తాను పదండి అని చెప్పేసి ఆ నక్షత్రం నడుచుకుంటూ ఎక్కడికి వెళ్ళి సరాసరి ఎక్కడైతే బెత్లెహేము గ్రామంలో పశువుల తొట్టులో, పశువుల పాకలో పొవడించిన యేసుక్రీస్తు వారి యొక్క దగ్గరికి వచ్చి అక్కడ నిల్చొని ఆగిపోయింది ఆ నక్షత్రం. చూడండి, దేవుని ప్రణాళికలో ప్రతిదీ కూడా యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు ఎలాగా దేవుడు ఏర్పాటు చేసిన సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తే, నక్షత్రం కూడా దేవుడు ఆ మెస్సియా జన్మించిన ఆ గొప్ప విధానంలో ఆ నక్షత్రాన్ని సైతం కూడా వారికి ఒక మార్గదర్శనంగా నడిపించిన సందర్భం. మరి రోజు ఈ యొక్క జ్ఞానం విషయంలో మనకి ఎక్కడ నెరవేర్చబడిందనుక కీర్తనకారుల ద్వారా గుర్తు చేస్తున్న సందర్భం. చూడండి, 72వ అధ్యాయం చూడండి, సంకీర్తన 72వ సంకీర్తనలో 10-11 వచనాల్లో జ్ఞానులైన వారు వారిని రాజులను పిలుస్తారు. జ్ఞానులైన వారిని రాజులు కూడా పిలుస్తుంటారు. ఆ సందర్భం ఇక్కడ 72వ సంకీర్తనలో 10-11 వచనాల్లో మనకు గుర్తు చేస్తున్నారు. తర్షీసు రాజులు, ద్వీపముల రాజులు కప్పము చెల్లించెదరు, షేబా రాజులను, శబా రాజులను కానుకలు తీసుకుని వచ్చేదరు. చూడండి, ఎవరి గురించి చెప్పిన మాట అది? మా శబా రాజులను, శబా రాజులను వీరు కానుకలు తీసుకుని వచ్చేదరు. చూడండి, ఎంత గొప్ప సందర్భాన్ని 72వ సంకీర్తనకారుడు ద్వారా ఈరోజు మనకు గుర్తు చేసిందంటే, ఈ సందర్భం ఎప్పుడు? సొలొమోను ఆ పరిపాలన కొంతవరకు క్రీస్తు పరిపాలన సూచనగా సూచించిన గొప్ప విధానం. అందుకే 72వ అధ్యాయము ఎవరు రచించిన కీర్తన అది? ఎవరు పాడిన కీర్తన? ఆయన ఉంది సొలొమోను రచించిన కీర్తన అది. కాబట్టి సొలొమోను ఆ పరిపాలన క్రీస్తు పరిపాలన సూచనగా ఉందనేది గుర్తు చేస్తూ రాజుల మొదటి గ్రంథంలో 3వ అధ్యాయంలో ఇంటి దగ్గర చదువుకోండి 5వ వచనం నుంచి 9వ వచనంలో ఆ సొలొమోను పరిపాలన ఎలాగుందో గుర్తు చేస్తున్నాడు. అంటే సొలొమోను పరిపాలించే సందర్భంలో మా యేసుక్రీస్తు వారు ఎలాగా పరిపాలించబోతున్నాడో సాదృశ్యంగా దేవుడు గుర్తు చేశాడు. కానీ సొలొమోను పూర్తిగా పరిపాలించాడా? ఆ విధంగా ఈ యొక్క లేఖన భాగాలు తెలియజేసే విధంగా పరిపాలించాడా? లేదు. మళ్ళా అతని జీవితం కూడా మార్పు చెందింది. ఎంతో భయంకరమైన స్థితిలోకి దిగజారిపోయాడు సొలొమోను కూడా. మరి ఎవరు ఇంత గొప్ప రక్షకుడైన యేసుక్రీస్తు వారు తప్ప ఎవరు కూడా అలాగా పరిపాలించిన వారు లేరు అనేది గుర్తు చేస్తూ ఆ సొలొమోను సాదృశ్యంగా యేసుక్రీస్తు వారు చూపించే సందర్భంగా తెలియజేస్తున్నారు. కాబట్టి మన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చిన ఆ గొప్ప సందర్భాన్ని ఇక్కడ మనం గుర్తు చేస్తూ, మరి జ్ఞానులైన వారు ఎంత గొప్ప సాదృశ్యాన్ని రోజు మనకు గుర్తు చేస్తున్నాడు అనగా, గొప్ప సందేశాన్ని రోజు మనకు గుర్తు చేస్తున్నాడు అనగా, వారు ఆయనకు సమయమును వెచ్చించింది. ప్రేమరా, చూడండి ఎన్ని వేల మైళ్ళ దూరం, ఎంత సమయము, 7 నెలల కాలం పట్టింది యేసుక్రీస్తు వారిని దర్శించడానికి. 7 నెలల కాలం పట్టింది వారు ప్రయాణం చేసే ప్రయాణం. ఎన్నో పర్వతాలు, ఎడారులు దాటుకుంటూ మరి యేసుక్రీస్తు వారిని దర్శించాలని వారు ఎంత గొప్పగా వారు వచ్చారో. ఇక్కడ ముగ్గురే అంటానికి నిదర్శనం ఏంటి? జ్ఞానులు ముగ్గురే వచ్చారని ఎవరికి తెలుసు? అప్పుడు దేని ఆధారంగా ముగ్గురు జ్ఞానం అన్నాం మనం? బంగారము, సాంబ్రాణి, గోళము సమర్పించిన సందర్భంలో వారిని ముగ్గురు జ్ఞానులుగా మనం అనుకుంటూ ఉన్నాం కదా. 4వ జ్ఞాని కూడా వచ్చాడు. కానీ ఆ 4వ జ్ఞాని ఏం చేశాడు? దారి తప్పిపోయాడు. దారి తప్పిపోయి ఎప్పుడు వచ్చాడు? యేసుక్రీస్తు వారు సిలువ వేసే సందర్భంలో అప్పుడు వచ్చాడు. చూడ, రక్షకుడు దేనికి లోకంలో జన్మించాడో ఆ జ్ఞాని గొప్పగా తెలుసుకున్నాడు. ఇదిగో ఇతర సిలువ యాగంగా అర్పించుకొని మనం రక్షించడానికి వచ్చిన యేసుక్రీస్తు వారిని తెలుసుకునే సందర్భాన్ని ఆ జ్ఞాని ద్వారా మనకు తెలియజేసిన సందర్భం. ప్రియ అభిమాన, కాబట్టి ఈ 3 జ్ఞానుల ద్వారా మనం తెలుసుకునే సందేశం ఏంటనగా,
వారు ఆయనకు సమయాన్ని వెచ్చించింది. చూడండి, దేవునికి మనం సమయాన్ని ఎంతగా వెచ్చిస్తున్నాం. ఈరోజు జ్ఞానం ద్వారా మనం తెలుసుకునే సత్యం అది. ఖచ్చితంగా దేవుడి కొరకు మనం సమయాన్ని కేటాయించాలి. దేవుడే రక్షకుడుగా ఈ లోకానికి అర్థించి మనం రక్షించాడు కదా, మన దేవుడి కొరకు కూడా అలాగే సమయాన్ని వెచ్చిస్తున్నాం. రెండవది, వారు ప్రభువును చూచుటకు వచ్చి శ్రమలు కష్టాలు ఎలాగా చవి చూశారో అందరికీ తెలుసు కదా. ఎన్ని వేల మైళ్ళ దూరం నుంచి ప్రయాణం చేసే ప్రయాణంలో ఎన్ని ఆటంకాలు కలిగి ఉంటాయి వారికి. అయినా కానీ ఎన్ని శ్రమలు వచ్చినా శోధనలు వచ్చినా దేవుని ఆరాధించే విధానంలో ఆ ప్రభువును చూడటానికి ఏ విధంగా కూడా వారు శ్రమలుకి భయపడకుండా పారిపోకుండా ముందుకు సాగిన విధానం, వారు ఆయనను ఆరాధించి ఆయనకు సమర్పించిన కానుకలు. చూడండి, ఇక్కడ మూడోది చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అంటే యేసుక్రీస్తు వారు గొప్ప రక్షకుడుగా ఈ లోకంలో జన్మించే దేవుడై ఉన్నాడు కనుక కానుకలు మేము సమర్పించుకోవాలని ముందుగానే బంగారము, సాంబ్రాణి, బోళాన్ని వారు సమర్పించిన గొప్ప సందర్భాన్ని ఈరోజు మనం గుర్తు చేస్తున్నారు ప్రేమరా. అందుకని 2వ అధ్యాయంలో మత్తయి సువార్త ఆ సందర్భంలో వారు బంగారము, సాంబ్రాణి, బోళాన్ని తీసుకొచ్చిన సందర్భంలో ఆ గొప్ప సాదృశ్యం దేనికి? మా బంగారం అనేది రాజరికానికి గుర్తు. రాజరికానికి గుర్తు, ఒక రాజుకి గుర్తు ఏంటి బంగారం. రెండవది సాంబ్రాణి, ఇది దైవత్వానికి, యాజకత్వానికి గుర్తుగా ఉన్న ఆ సాంబ్రాన్ని ఈరోజు మనం గుర్తు చేస్తున్నారు. మూడవది బోళము, దేనికి? మానవత్వానికి, శ్రమ మరణానికి గుర్తు. మా మానవత్వానికి, శ్రమ మరణానికి గుర్తు. చూడండి, జ్ఞానులు దేవుడిచ్చిన జ్ఞానాన్ని తెలుసుకునే విధానంలో వారు ఈ రీతిగా కనుగొన్న గొప్ప జ్ఞానమే ఆ ముగ్గురు కూడా తీసుకొచ్చిన ప్రతి వస్తువు కూడా యేసుక్రీస్తు వారు సాదృశ్యంగా నిలిచిన గొప్ప సందర్భం. మా దేవుని ప్రణాళికలో జ్ఞానం ద్వారా ఎంత గొప్ప సందేశాన్ని దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడు. వారు తెచ్చిన కానుకలు ఆషామాషి కానుకలు కాదు. బంగారము, బోళము, సాంబ్రాణి వారు తెచ్చిన కానుకలు యేసుక్రీస్తు వారు సాదృశ్యంగా ఉన్న గొప్ప విధానాన్ని తెలియజేస్తున్నారు. కాబట్టి ఈరోజు మనందరం కూడా ఖచ్చితంగా దేవుని యొక్క ప్రార్థనకి, వాక్యానికి సమయాన్ని కేటాయించాలి. దానికి ఏమాత్రం కూడా వెనుకంజ వేయకూడదు. మరికను ఆయన చూడటానికి ఎన్ని శ్రమలు వచ్చినా కానీ, ఆయన మార్గంలో నడవడానికి ఎన్ని శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా భయపడకూడదు. తీరా ప్రభువును చూచే విధానంలో మన యొక్క కానుకలు సమర్పించుకోవాలి. ఎలాంటి కానుకలు? మన హృదయాన్ని సమర్పించుకునే కానుకగా అర్పించుకోవాలి. అలాంటి గొప్ప కానుకలు ఈరోజు ఆ ముగ్గురు కూడా మనం సమర్పించిన గొప్ప విధానం. ఈరోజు మనము కూడా ఆ సందేశం ద్వారా జ్ఞానులు ఇచ్చిన ఆ గొప్ప సందేశము అదే. వారికి ఏమి కర్మ? ఎంత గొప్ప ఆస్తివంతులు, ఎంత గొప్ప తెలివివంతులు. వారు కూర్చుంటే చాలు ఎంతో మంది వచ్చి వారి దగ్గరికి మా సేవ చేస్తే వారు ఎంతో మంది ఉంటారు. అందుకని రాజులని ఎందుకన్నారంటే వారి దగ్గరికి ఎంతో మంది వస్తుంటారు. పెద్ద రాజుల సైతం కూడా వారి దగ్గరికి వచ్చి ఏ విషయం కూడా కనుక్కునేవారు. అంత గొప్ప జ్ఞానులు సైతం కూడా దేవుని కొరకు ఎన్నో వేల మైళ్ళ దూరం నుంచి వారు ప్రయాణం చేసి ఆ బాలయేసును చూసి అంత ధన్యకరమైన జీవితాన్ని పొందుకొని వారు సాష్టాంగపడి నమస్కరించి ఆ బంగారాన్ని, సాంబ్రాణిని, బోళాన్ని యేసుక్రీస్తు వారు సమర్పించారు. వంగి నమస్కారం చేశారంటే దేవుని ముందు మనము పెద్దవారము, తక్కువ వారం అనే భేదం లేదు. ఇందులో దినమేమో గొల్లలు, పేదరికంలో ఉన్నవారు, ఈరోజు ఏమో జ్ఞానులు, గొప్పవారు. అంటే దేవుని దగ్గర తారతమ్యం లేదు అని చెప్పే గొప్ప సందేశమే ఈ క్రిస్మస్ సందేశం. కాబట్టి మనలో కూడా ఆ వ్యత్యాసం ఉండకూడదు. ధనికుడు, పేదవాడు, లేదా చిన్నవాడు, పెద్దవాడు అనే అంటే దేంట్లో ఈ ధన విషయంలో మామూలుగా పెద్దవారు, చిన్నవారు అనే తారతమ్యంతో పెద్దవారిని గౌరవించే పిల్లలు ఉండాలి. అది కాదనే ధనవంతుల విషయంలో వాడు ధనవంతుడు కాబట్టి అయ్యో గొప్పవాడు అనే విధానం కానీ, పేదవాడు అంటే చీ అని అనుకునే విధానంలో మనం జీవించకూడదు. అందరినీ సమానత్వంగా దేవుడి సందేశం అదే. దేవుడు ఈ లోకంలో జన్మించడానికి గల కారణం కూడా అదే. మనంత తక్కువ స్థాయిలో జన్మించడానికి గల కారణం కూడా అదే. కాబట్టి ఈ రోజు మనం గుర్తెరిగి ఆ దేవుని ఆరాధించే మనందరం కూడా మరి సమానత్వంతో అందరం కూడా ఒకే కుటుంబంగా మనందరం కూడా తారతమ్యాలు మనకు లేవు. మనందరం కూడా ఒకటే అనే భావంతో మనం జీవించే విధానంలో ఈ 2025 క్రిస్మస్ లో మనందరం కూడా తెలుసుకునే గొప్ప బాధ్యతగా మీ యొక్క హృదయాలు ఈ వాక్యం ద్వారా ముందుకు సాగాల్సిన బాధ్యతలో మీకును మీ కుటుంబాలకును సదాకాలం దేవుడు తోడైందును గాక. ఆమె గొప్ప జ్ఞానులు ఈ రోజు ఆయన గుర్తు చేస్తున్నారు. మరి మార్గ మధ్యంలో లోకానుసారంగా ఆలోచన చేశారు. మరి జ్ఞానులైన వారు కూడా దేవుని మార్గంలో లేకపోతే వారెంతటి వెదివారుగా ఉంటారో
మరొకసారి నిరూపించిన సమయం తండ్రి. కాబట్టి జ్ఞానులు లోకానుసారంగా ఆలోచన చేసి హేరోదు రాజులో జన్మించుంటాడేమని వాళ్ళు ఆ నక్షత్రాన్ని మర్చిపోయారు. దాన్ని అది మార్గం చూపిస్తున్నా కానీ దాని వైపు చూడకుండా లోకం వైపు చూశారు. ఆ భయంకరమైన సమయము ఎంతో మంది పిల్లలని హత్యగామించిన సందర్భాన్ని వారు మరి మూట కట్టుకున్నారు. కాబట్టి వారు మళ్ళా తిరిగి కోరుకున్నారు, మరి దేవుని మార్గంలో నడవాలనుకున్నారు. ఆ నక్షత్రము ఎటువైపు చూపించిందో ఆ మార్గంలో నడిచి సరాసరి దేవుని పాదసన్నిధికి చేరారు. ఆ బాలయేసును చూసి తరించిపోయారు. వంగి నమస్కారం చేసి తన హృదయాన్ని దేవునికి సమర్పించుకున్న జ్ఞానవంతులుగా ఉన్నారు. ఈరోజు మేము కూడా ఈ లోక జ్ఞానము వెరితనం అనేది గుర్తు చేసుకొని అయ్యా దేవుని జ్ఞానం అనేది రానికుండా నీ కాపుదల్లో ఉంచమని వీళ్ళు ప్రార్థన చేస్తున్నాం. ఇందులో దేశ నాయకులు, ప్రపంచ నాయకులు, జిల్లా నాయకులు, గ్రామ నాయకులు చక్కటి పరిపాలన చేసే విధానంలో వారు అందరూ కూడా ఒకటే విధంగా చూసుకునే బాధ్యతగా నాయకత్వంతో ముందుకు సాగుతాను మీకు దయచేయండి. అలాగే ఉద్యోగస్తులు కూడా ప్రజల క్షేమాన్ని కోరుతూ చేసే ఉద్యోగస్తులందరూ బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. మరి ఎవరైతే ప్రజల పక్షంగా ఉండి ఆ ఉద్యోగాలు చేస్తే తిరిగి మీ ద్వారా ప్రతిఫలం పొందుకోగలరు. అలాంటి కృప వారికి దయచేసి ఆ విధంగా ముందుకు సాగటాన్ని మీకు దయచేయండి. మరి గొప్ప సమయంలో ఈ రోజు క్రిస్మస్ అలాగే యూత్ క్రిస్మస్ గా ఏర్పాటు చేసుకొని సాయంత్రం 6:30 గంటల బిడ్డలందరూ కూడా సదుపాటుతో ఈ యొక్క వేడుకలు జరుపుకోబోతుండగా మీ పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించండి. 23వ తారీఖు సెమీ క్రిస్మస్ ఏర్పాటు చేసుకుని చిన్న బిడ్డలు ఎంతో చక్కగా మరి సాయంత్రం సమయంలో భోజన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసుకుంటుండగా మీరే తోడుగా ఉండి ఆర్థికంగా కూడా వారికి సాయంతో ముందుకు సాగడానికి కూడా మీకు దయచేయండి. ఈ గొప్ప సమయంలో సమర్పించిన ఈ ఫలహారాన్ని బట్టి కూడా తెచ్చిన కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబాలు దీవించి బలపరచండి. అలాగే తండ్రి ఆయన జగన్ గారిని, సంఘ పెద్దలను, కుల పెద్దలను, పిసిసి వారిని, సలవాదిని దీవించి సంఘాన్ని అభివృద్ధి బాటలో నడవటానికి మీకు దయచేయండి. వచ్చిన ప్రతి బిడ్డను బట్టి ప్రార్థన చేస్తున్నాం. చిన్న బిడ్డలు ఎంత చక్కగా ఎన్నో వాక్యాలు చెబుతున్నాయన మరి స్లోగన్స్ చెబుతూ ఎంతో దీవెనకరంగా ఉండగా ప్రతి చిన్న బిడ్డను దీవించండి. వచ్చిన వారిని అలాగే యవనస్తులు ఆయా బిడ్డలందరినీ దీవించండి. అలాగే పెద్దవారు, పురుషులు, స్త్రీలు స్త్రీలు ఎంతో మంది వస్తున్నారు. ప్రతి ఒక్క స్త్రీని కూడా మరి దీవించి బలపరిచి వారి కుటుంబాల్లో ఏ స్వరూపానికున్న అత్యధిక ఆశీర్వాదాలతో నింపండి. మరి గొప్ప సమయంలో మరొకసారి మా సంఘం చుట్టూ, గ్రామం చుట్టూ కూడా మీ దేవదూతల గచ్చిగా ఉంచమని నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చును, భూమి యందు నెరవేరును గాక. ఆహారం నేడు మాకు దయచేయము. మా ఇళ్ళ ప్రాణము చేసిన వారిని క్షమించిన ప్రకారము అపరాధములను క్షమించుము, శోధముతో కాపులను తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీపై ఉన్నవి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ, మన తండ్రి దేవుని కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఈ 2025వ క్రిస్మస్ కాలస్సులో 21 రోజులు ప్రవేశింపచేసి దేవునికి సమర్పించిన సమర్పించుట, దేవునికి సమర్పించిన అనే అంశం ద్వారా బలపరుచుకుని బిడ్డలు వెళుతుండగా వచ్చిన వారికి, రాని వారికి, సంఘానికి, గ్రామానికి, రాష్ట్రానికి, దేశానికి సదాకాలము గాక. ఆమేన్. పాపములను పరిహరించు పరమరక్షకుడవతరించెను, తాపు చేరిన వారి కడు భాగ్యము, మోక్ష రాజ్యము, చింతలేని యేసుకు విలుతగను బెత్లెహేమునా, చెంత చేరను రండి సర్వజనాంగమా, సంతసముదుమా. ఆమేన్. అంతకున్నామండి.